నేల మీద దేవతలై చిరునవ్వులతో మమ్ము దీవించండి నింగిలోన కోటి తారకలై కొత్త కాంతులతో మాలో జీవించండి మకరందంలో లేని ఆ మాధుర్యం అంతా మన బంధంలో కన్నా నే ధన్యున్ననుకున్నా గుండెల్లో చెమ్మే కళ్ళల్లో చిమ్మే పండంటి జన్మే రాసాడు బ్రహ్మే ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది నేనున్న ఈ రోజు నేలేని ఆ రోజు అనురాగం తీయనిది మా గుండెల గుడిలోన కొలువున్నది నీవేరే నీ కన్నులని దురించే కలలన్నీ మాకేరే స్టోరీ బాగుంది కదరా. నువ్వు అలా అనొద్దురా, తనని లవ్ చేస్తున్నా. దానికి ఎప్పుడైనా ప్రపోజ్ చేసావరా మరి? లేదురా, టైం కోసం ఎదురు చూస్తున్నా. దాని పక్కన ఉంటది తన ఫ్రెండ్, చాలా పెద్ద కంచెది. టైం కోసం ఎదురు చూస్తున్నా నేను. నువ్వు టైం కోసం ఎదురు చూసేలోపు ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు. లేదురా మామ, నేను రేపే వెళ్ళి ప్రపోజ్ చేస్తా. సరే, ఒక్క నిమిషం ఫోన్ మాట్లాడిస్తా. ఎవరు నువ్వు? నా ఎదురొచ్చావు? నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా రోజుల నుంచి ఫాలో. ఇవన్నీ నాకు నచ్చవు, తప్పుకో. నచ్చినా నచ్చకపోయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం. నాకు ఇవన్నీ నచ్చవని చెప్పాను కదా. రేపేదైంది చెప్పాలి. ఓకే, బాయ్. నేను చెప్పిన విషయం ఏం చేసావు? నాకు ఆల్రెడీ నచ్చదని చెప్పాను కదా. నీకు నచ్చినా నచ్చకపోయినా నన్ను ప్రేమించాల్సిందే, నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే. నాకు ఇవన్నీ నచ్చవని చెప్పాను కదా, తప్పు. మెయిన్ ఇవే క్వశ్చన్స్ వస్తాయంట. అవును, కానీ ఏంటో మనం ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ చాలా తక్కువ వచ్చినాయి. ఇక తప్పదు, ప్రిపేర్ అవ్వాల్సింది. అవుతాంలే. ఇక్కడ ఆబ్జెక్టివ్స్ కూడా సరేలే, ఏదో ఇంకా ప్రిపేర్ అవుదాం, ఏం కాదు. ఎట్లయినా రాయాలే, ఇద్దరం మంచి మెరిట్ మార్క్స్ తెచ్చుకుందాం, అంతే. అక్షితకి ఫోన్ చేద్దాం. అక్షిత, ఫోన్ వస్తుందమ్మా, కొంచెం చూడు. వస్తున్నా అమ్మా. హలో హలో, అక్షిత ఎక్కడున్నావు? ఇంట్లో. మనం రోజు కలుసుకునే స్పాట్కి రావే, నీతో కొంచెం మాట్లాడాలి. ఏమైంది, ఎలా ఉన్నావు? నువ్వు ఇక్కడికి రావే, చెప్తాను. ఏమేం చెప్పు. ఇప్పుడు కాదే, మనం రోజు కలుసుకునే స్పాట్కి రావే, నీతో మాట్లాడాలి. సరే, వస్తున్నా. ఓకే. ఎక్కడికి వెళ్తున్నావమ్మా? చిన్న పని ఉంది, వెళ్ళేసి వస్తానమ్మా. తినేసి వెళ్ళమ్మా. వచ్చాక తింటాలేమ్మా.
ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను రోజు కాలేజ్ నుండి వస్తుంటే ఒకడు నన్ను బాగా హెరాస్ చేస్తున్నాడు. నన్ను లవ్ చేయమని బెదిరిస్తున్నాడు. ఏడవకు నువ్వు ఫస్ట్. ఏడవకు ఫస్ట్. నువ్వు ఏడవకు. నేను చెప్పేది విను, ఓకేనా? రోజు వెళ్ళినట్టే ఇప్పుడు కూడా వెళ్ళు. చూసుకుంటా, అంతా నేను చూసుకుంటా, ఓకేనా? దీని అమ్మ మతి పోగొడుతుంది. దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. అమ్మ జడే, మా కాలేజ్ టైం అవుతుంది. సరే రామ్మా, వేస్తాను. అక్షిత, అక్షిత, వస్తున్నా. ఏంటే? కాలేజ్కి వెళ్దాం రా. వస్తున్నా, ఉండు, బ్యాగ్ తీసుకొని వస్తా. ఏంటి? నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు? నేను ఆ రోజే చెప్పాను కదా, ఇవన్నీ నాకు నచ్చవు, తప్పుకో. ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? రోజు నీ ఎంట తిరుగుతున్నా అని అలసైపోయినా నీకు? ఈ అందం చూసుకునే కదా నీకు ఇంత పొగరు. ఈ అందమే లేకుండా చేస్తాను నీకు. ఈ అందమే లేకుండా చేస్తా. ఎవరిదివే నువ్వు మా ఇద్దరి మధ్యలో? ఎవరైతే నీకేంట్రా? తను వదిలిపెడతావా లేదా? అది నాకు కావాలా? దాన్ని లవ్ చేస్తున్నా. దానికి ఇవన్నీ నచ్చవని చెప్పాక ఎందుకు ఎంట పడుతున్నావు? మా ఇద్దరి మధ్యలో నువ్వెవరితివే? చెప్తా నీ సంగతి. దాని సంగతి చెప్పాక నీ సంగతి చెప్తా. అక్షిత, వదిలేవే ప్లీజ్. ఇలాంటి వాళ్ళు బతకడానికి వీల్లేదు. ప్లీజ్ వదిలేవే అక్షిత, వదిలేవే. అమ్మగా, అలిగా, అక్కగా, చెల్లిగా అనుక్షణం కంటికి రెప్పలా కాపాడే ఆడదాన్ని ఆడుకోవాలని చూసావా? అందరూ ఏకమై వస్తే ఎలా ఉంటుందో చూసావా? నిన్ను కన్న తల్లి ఆదిశక్తి రూపమై నిన్ను అంతమందిస్తుంది. వదిలే 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 వదిలే. అందరి ఆడవాళ్ళని భక్తి భావనతో చూస్తానమ్మా. ఈ ఒక్కసారి క్షమించి వదిలే. నాకు ప్రాణభిక్ష పెట్టమ్మా. ప్రతి అమ్మాయిలోనూ ధైర్యం ఉంటుంది. దాన్ని భయం అనే పదంతో కప్పేస్తున్నారు. మీ భయమే మీకు శత్రువు, ఎదుట వాళ్లకి అవకాశం. అక్షితలా ధైర్యంగా ఎదుర్కోగలిగితే మన తలలో ఉన్న పక్క పిన్ను కూడా మిమ్మల్ని రక్షించే ఆయుధంలా అవుతుంది. ధైర్యే సాహసే లక్ష్మి అని అంటారు అందరూ, కానీ నేను మాత్రం ధైర్యే సాహసే విజయే అని అంటాను. ఎందుకంటే ధైర్యంగా సాహసం చేయగలిగితే విజయం మీ సొంతం అవుతుంది.